హలో అండి. ఏంటి హాసిని సిలిండర్‌కి గాజులు వేసి చూపిస్తుంది, గాజులు పెట్టి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి. మీరు కూడా ఈ విధంగా సిలిండర్ పైన గాజులు పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. సిలిండర్‌కి గాజులు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడైతే మీరు అద్భుతాన్ని అయితే చూస్తారు. హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అండి. మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే గోరువెచ్చని వాటర్ని ఇలా ఒక గ్లాస్లోకి అయితే పోసేసుకోండి. గోరువెచ్చగా ఉండాలి, మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదనమాట, మరీ చల్లగా ఉండకూడదు. ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి ఉంటుంది కదా, మనం ఇంట్లో కాంచినది అయితే బాగుంటుందన్నమాట. నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో కాంచినది లేక మీకైతే బయట నుంచి తెచ్చుకున్న నెయ్యిని అయితే చూపిస్తున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని ఇలా ఆ హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్లో వేసేసి బాగా కలపండి. ఇది వాటర్లో బాగా కలవాలన్నమాట. ఇలా కలిసిన తర్వాత దీన్ని రోజు మార్నింగ్ పరగడుపున కనుక తీసుకున్నారంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు. అలాగే హెల్త్కి అనేది చాలా మంచిది ఉదయం పరగడుపున దీన్ని తాగడం వల్ల. మనము హనీలో లెమన్ వేసుకొని తాగుతూ ఉంటాం కదా, ఆ ప్లేస్లో ఇలా మనము నెయ్యి కలిపిన వాటర్ను తాగి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అందుకనే ఎక్కువగా వేడిగా ఉంటే తాగలేరు, మరీ చల్లగా కూడా ఉండకూడదు. ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగేసేయండి. ఒక 2 రోజులు తాగారంటే మీకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ తాగినప్పుడు కొద్దిగా కడుపులో తిప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఒక 2-3 రోజులు తాగారంటే అలవాటు అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇవి మనము గోల్డ్ ఇప్పుడు విపరీతంగా ధర పెరిగింది కాబట్టి మనం చిన్న ముక్కురాయి దగ్గర నుంచి ఏదైనా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. మరి మనం రెగ్యులర్గా వాడే ఇయర్ రింగ్స్ ఒక్కొక్కసారి మొరలు అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. మరి లూజ్ అయిపోయినప్పుడు మనము ప్రతిసారి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అనుకుంటాం, ఒక్కోసారి మర్చిపోతాము. అలా మర్చిపోయినప్పుడు అది పోతాయనే భయం ఉంటుంది. అందుకోసమని మీరు పొరపాటున మర్చిపోయినా కూడా అవి జాగ్రత్తగా ఉండాలి, పోకుండా ఉండాలి అని అంటే కాటన్ ఉంటుంది కదా, కాటన్ని తీసుకొని ఆ మొరకి ఇలా కొద్దిగా చుట్టండి. ఇలా చుట్టేసి తర్వాత ఇది మొరను ఫిట్ చేసేసుకోండి. ఇంకా టైట్గా అతుకపోతుంది అనమాట. మనము తీస్తే తప్ప అస్సలు జారిపోదు. మనం అప్పటికప్పుడు వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి దీన్ని రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా జారిపోతుందనే భయం అయితే ఉండదన్నమాట. మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము వెల్లుల్లిపాయలను రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కొన్ని ఇంకా అయిపోయడానికి వచ్చినప్పుడు ఇలా కొన్ని చచ్చుబడినవి పాడైపోయినవి ఉంటూ ఉంటాయి కదా, వాటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ పడేసే వాటితోటి మళ్ళీ ఒకసారి ఇలా రీయూజ్ అయితే చేసుకోండి. ఏది వేస్ట్గా పడేయకుండా మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. చూడండి, వెల్లుల్లిపాయలను పాడైపోయినటువంటి తీసేసుకొని ఇలా ఒక చిన్న రోట్లో వేసేసుకొని దంచండి. మరీ మెత్తగా అవసరం లేదు, కానీ దంచండి. ఇది దంచేటప్పుడు ఘాటు వస్తుందన్నమాట. మనము నార్మల్గా ఉంటే చచ్చిపోయినాయి అనుకుంటాం, కానీ అవి పాడైపోయినా కూడా ఘాట్ అనేది పోదన్నమాట. చూడండి, ఇలా దంచుతూ ఉన్నామంటే ఆ వెల్లుల్లి ఘాట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా దంచేసుకొని దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో తిరుగుతాయో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి. నేనైతే స్టవ్ కింద కానీ లేదంటే ఇలా స్టవ్ దగ్గర సెల్ఫ్ ఉంటుంది కదా, మనము ఉప్పు కారాలు పెడతాం కదా, అక్కడ పెట్టేసుకున్నామంటే ఇంకా బల్లులు బొద్దింకలు అస్సలు రావు. ఆ ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు రావన్నమాట. ఇది 1 వీక్ వరకు ఆ ఘాటు పోదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఒక మూత పైన కానీ ఇలా ఒక ప్లేట్ పైన కానీ ఒక 4 నాప్థలిన్ బాల్స్ని అయితే పెట్టేసేయండి. తర్వాత దానిపైన డెటాల్ వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. డెటాల్ చేసే అద్భుతము. ఈ నాప్థలిన్ బాల్స్ అదేనండి, కలరా గుండలు ఉంటాయి కదా, వాటిపైన ఇలా వేసేసి తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని ఇలా పేపర్ గ్లాసులు ఉంటాయి కదా, కప్పులు, దాంట్లో పెట్టేసుకొని మీకు ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని పెట్టేసామంటే మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. బాత్రూంలో ఎక్కడైనా పెట్టేసుకోండి. కిచెన్లో, సరుకుల దగ్గర, బట్టల దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పెరుగును ప్రతిరోజు తింటూ ఉంటాము. చాలామందికి పెరుగన్నము ఒక్క ముద్దనైనా తినందే కడుపు నిండినట్టుగా ఉండదు. ఎన్ని రకాల కూరలతో తిన్నా కూడా చివరిగా ఒక్క ముద్దనైనా పెరుగన్నం తినాల్సిందే. మరి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేసి వచ్చినప్పుడు పెరుగు తోడుబెట్టడం మర్చిపోయినప్పుడు మనకి బయటి పెరుగు తినే అలవాటు లేనప్పుడు ఇలా అయితే చేయండి. మనకి పెరుగు తొందరగా తోడుకుంటుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుందన్నమాట. ఏం లేదండి, మనం పెరుగు తోడు పెట్టిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పైన కింద
ఒక ప్లేట్ పైన పెట్టారంటే తొందరగా పెరుగు అనేది కుదురుతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకు కూరలు అవన్నీ చేసుకునే ఓపిక లేనప్పుడు, లేదంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేయమని అడిగినప్పుడు, లేదంటే ఇంకా ఇంట్లో ఏమీ లేవు అన్నప్పుడు ఈ టిప్‌నైతే ట్రై చేయండి. అసలు ఎంత బావుంటుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఇలా మనము బయట నుంచి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్‌నైతే తయారు చేసుకోండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి అయితే వేసుకోండి. నేనైతే క్యారెటు, అలాగే బీన్స్, అలాగే క్యాప్సికము, అలాగే మన ఇది క్యాబేజ్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత వాటిని అలా పైకి అనేసేసి ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నానమాట. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోండి. అన్నా ఇన్నా అని కాదు. మీకు ఎన్ని కావాల్స్తే ఒకటా, రెండా, మూడా, 4 అనేది ఎన్ని కావాల్స్తే అన్ని వేసేసుకొని కొద్దిగా లైట్గా వేడి చేయండి. వేడెక్కిన తర్వాత ఇలా మనకి పొడి పొడిగా అవుతుంది కదా, అప్పుడు ఇంకా అన్ని వెజిటబుల్స్తో పాటు కలిపేసేయండి. మనకి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకోవచ్చు. మనం హోటల్లో తిన్నామంటే దగ్గర 150 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఇంట్లోనే ఒక 25 రూపీస్తో మనము తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరము తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు మనకి పప్పు కూరలు చేసే టైం లేనప్పుడు కూడా ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చేసివ్వండి. చాలా ఇష్టంగా తింటారు. అవి వేగిన తర్వాత దాంట్లో రైస్ వేసేసి కలిపేసేయండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. ఎందుకంటే రైస్ మనకి చల్లగా ఉండిందనుకోండి బాగా వేడెక్కుతుందనమాట. ఇలా రైస్ అంతా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెనిగర్ వేయండి. అలాగే మీ దగ్గర చిల్లీ సాస్ ఉండిందంటే రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ ఏదైనా సరే వేసేసుకోండి. ఇంకా మీకు సోయా సాస్ కావాలన్నా కూడా వేసుకోండి. మీకు సోయా సాస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవిలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పును వేసేసేయండి. కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడరు. మీరు కారం కావాలంటే వేసుకోండి. లేదు అని అంటే ఎలాగో మనం మనకి చిల్లీ సాస్ వేసాం కదా, అది కారం సరిపోతుందనమాట. అందుకని కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను. ఇంకా కారం అయితే టేస్ట్కి సరిపోతుంది. ఇంకా కొద్దిగా కావలిస్తే కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి. తర్వాత బాగా కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగేసి వేసేసేయండి. ఇంకా బాగా కలిపేసేయండి. ఇంకా అంతేనండి, వేడి వేడిగా టేస్టీగా సూపర్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా జస్ట్ ఒక్క 5 మినిట్స్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టేయచ్చు. ఇది మనకి అన్నం పప్పే చేసినట్టు కాకుండా ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొద్దిగా స్పెషల్గా కూడా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 7th టిప్. చూడండి, మనమైతే రెగ్యులర్గా స్టిక్కర్స్ అయినా లేదంటే తిలకము, కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా. మనము రోజు పెట్టుకొని ఆ పెట్టుకునే చోట నుదిటిపైన కొద్దిగా నల్లగా అయిపోయినట్లుగా, లేదంటే అలర్జీ వచ్చినట్టుగా, దురద వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనకి మళ్ళీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ దురద మాదిరి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ గమ్ములో ఉండే కెమికల్ వల్ల కానీ, కుంకుమలో ఉండే కెమికల్ వల్ల కానీ అలా జరుగుతూ ఉంటుంది. మరి మనకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదంటే కొద్దిగా మీరు ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటారో, లేదంటే కుంకుమ పెట్టుకుంటారో, తిలకం పెట్టుకుంటారో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా మనకి వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసి పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా పెట్టుకున్న చోట అసలు దురద కానీ, అలర్జీ రావడం కానీ, నల్లగా కావడం కానీ ఉండదన్నమాట. ఎందుకంటే మనకి వ్యాజ్లిన్ అప్లై చేసాం కాబట్టి దానికి డైరెక్ట్గా స్కిన్కి అంటుకోదు కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది. మేకప్ కిట్ లేనప్పుడు మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళింటాం కదా, అలాంటప్పుడు మన దగ్గర మేకప్ ఉండిండదు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోటే ఇలా అయితే చేసేసుకోండి. మనకి మేకప్ వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అలాగే మనకి నీట్గా కూడా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఏం లేదండి, ఇలా కొద్దిగా పౌడర్ని అయితే తీసుకొని ఒక బౌల్లోకి, తర్వాత దాంట్లో కొద్దిగా కాఫీ పొడి వేయండి. అలాగే కొద్దిగా రోజ్ వాటరు. ఇంకా మనకి ఫౌండేషన్తో కానీ దేంతో పని ఉండదన్నమాట. ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా మనకి రోజ్ వాటర్ వేసేసి, ఇదైతే జెల్ అనమాట. రోజ్ వాటర్ కానీ రోజ్ వాటర్ జెల్ కానీ ఏదైనా సరే వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసేయండి. కాఫీ పొడి అలాగే పౌడరు, ఇలా రోజ్ వాటర్ బాగా కలిపేసేసి దీన్ని మనం ఫౌండేషన్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకా మన స్కిన్ అనేది చాలా గ్లోగా మెరిసిపోతుంది. ఇది కొద్దిగా లూజ్ అయిందనేసి ఇంకా కొద్దిగా పౌడర్ అయితే వేస్తున్నాను.
ఇలా వేసేసుకొని మనం అప్లై చేసుకున్నామంటే మనకు ఫౌండేషన్తో పని ఉండదు. మనం డబ్బులు వందలు ఖర్చు పెట్టి కొనాల్సిన పని ఉండదు. అలాగే మనకి అప్పటికప్పుడు మంచి ఫౌండేషన్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేనైతే వేసి చూపిస్తున్నానమాట. ఇదైతే ఫౌండేషన్ని ఇలా మనం వేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఇంట్లో తయారు చేసిన ఫౌండేషన్ ఇది. ఇలా వేసేసుకున్న తర్వాత మీకైతే రెండిటికి డిఫరెన్స్ అయితే చూపిస్తాను, చూసేసేయండి 2 హ్యాండ్స్కి. ఇలా ఇదైతే వేసాను, ఇదైతే వేయలేదు చూడండి. ఇదైతే న్యాచురల్ లుక్ ఉంది. అలాగే మనకి కొద్దిగా ఆరిందంటే ఇంకా మనకి మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు ఫౌండేషన్ లేనప్పుడు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి, మనమైతే ఇలాంటివి లైటర్స్ని రెగ్యులర్గా స్టవ్ దగ్గర పెట్టేస్తూ ఉంటాము. ఒక్కోసారి స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ పోస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆ వాటర్లో తడిచేసి అది లైటర్ పని చేయకుండా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం డబ్బులు పెట్టి ఇంకొకటి కొనాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదంటే 2 క్లిబ్బులు, బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా, ఆ 2 క్లిబ్బులను అయితే తీసేసుకోండి. దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ టేప్ ప్లాస్టర్ని తీసుకొని కట్ చేసేసి ఇలా క్లిబ్బులకు అంటించేసేయండి. తర్వాత ఇలా మనకి ఆ ప్లాస్టర్ని ఇలా తీసేసుకోవాలన్నమాట. అంటే మనము గోడకు పెట్టేటప్పుడు ఆ ప్లాస్టర్ని తీసేసి మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో కిచెన్లో ఆ ప్లేస్లో ఇలా అంటించేసేయండి. ఇలా ప్లాస్టర్ని తీసేసి ఇలా చేసామనుకోండి, ఇప్పుడు దీంట్లో లైటర్ పెట్టుకోవచ్చు. మనము స్టవ్ క్లీన్ చేసేటప్పుడు నానకుండా ఉంటుంది. ఏదైనా పాలు పొంగినప్పుడు, అన్నం పొంగినప్పుడు దాని కిందికి పోయి అది తడిచిపోయి పాడైపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమే ఉండదు. అలాగే మనకి స్టవ్ వెలిగించేటప్పుడు ఈజీగా కనిపిస్తుంది, వెతుక్కునే పని ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం కర్పూరం బిళ్ళలతో ఇలా చేసామంటే ఇంకా మన ఇంట్లో ఒక్క బల్లి కానీ ఒక్క బొద్దింక కానీ కనపడదనమాట. కర్పూరం బిళ్ళలను అయితే ఒక 4 కర్పూరం బిళ్ళలను అయితే తీసుకోండి. అలాగే కొద్దిగా కాటన్ కూడా తీసుకోండి. ఇది బాల్స్ అనమాట, కాటన్ బాల్స్. ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా వెడల్పుగా అనేసి ఒక్కొక్క దాంట్లో మీకు కొద్దిగా స్మెల్ ఎక్కువగా కావాలంటే 2 పెట్టేసుకోండి. లేదంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కటి మాత్రమే పెట్టేసుకోండి. మనకి మైల్డ్గా ఉండాలి అని అనుకుంటే ఒక్కటైతే సరిపోతుందన్నమాట. లేదంటే ఇలా 2 పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇలా ఒత్తిలాగా చేసేసుకొని దీంట్లో ఇంకా కర్పూరం బిళ్ళలు ఉంటాయి కాబట్టి ఇది స్మెల్ అనేది బాగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా మీకు ఎన్ని కావలిస్తే నేనైతే 2 అయితే చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో 2 పెట్టేసి 2 బాల్స్ని అయితే ఇలా చేశాను. ఇవి మనకి కిచెన్లో కానీ లేదంటే మనకి బట్టలు కూడా మంచి స్మెల్ ఉండాలంటే బట్టల దగ్గర, బీరువాలో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మనము పట్టు చీరల పైన కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. కానీ డైరెక్ట్గా కర్పూరం బిళ్ళలను పెట్టామంటే ఆ ప్లేస్లో నల్లగా అయిపోతుంది కాబట్టి ఇలా కాటన్లో చుట్టి పెట్టేసేయండి. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అలాగే చీరలు కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా కిచెన్లో మీకు ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టేసుకోండి. ఇంకా బల్లులు, చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అస్సలు రావు. అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇలాంటి వెజిటబుల్స్ బ్యాగ్ను మీరు ఎందుకు యూజ్ చేస్తారనేది కమెంట్ చేయండి. నేనైతే దీన్ని చాలా రకాలుగా వెజిటబుల్స్కి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుతూ ఉంటాను. బట్టలు ఉతకడానికి సోపును పెడతా ఉంటాను. ఎందుకంటే మనం బట్టలు ఉతికేటప్పుడు డైరెక్ట్గా సోపును పట్టుకున్నామంటే చేతులు ఒక్కొక్కసారి బొబ్బలు వచ్చినట్టుగా పొక్కినట్లుగా అయిపోతాయి. అలా కాకుండా దీంట్లో పెట్టేసుకున్నామంటే చిన్న సబ్బు ముక్కలైనా కూడా మనకి చేతికి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీంట్లో పెట్టేసి బట్టలు అయితే ఉతికిస్తానన్నమాట. అలాగే చూడండి, మనం ఏదైనా ఎండబెట్టుకోవాలన్నప్పుడు ఇలా పల్లీలు కానీ, పప్పులు కానీ, ఎండుమిర్చి కానీ ఏదైనా సరే ఎండబెట్టుకోవాలన్నప్పుడు ఇలా ఈ సంచిలో కనుక ఈ వెజిటబుల్ బ్యాగ్లో పోసి పెట్టి బయట ఎండకు పెట్టామంటే ఇలా వెడల్పుగా అనేసి మనకు నీట్గా ఉంటుందన్నమాట. అది ఇది పడుతుంది, దుమ్ము పడుతుందని టెన్షన్ ఉండదు. అదే కాక పిచ్చుకలు అలాంటివి వచ్చి తింటాయి, మూతి పెడతాయనే భయం కూడా ఉండదు. ఇలా పెట్టేసుకున్నామంటే మళ్ళీ తెచ్చుకునేటప్పుడు కూడా ఊకే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం పేపర్ పైన పోసి, ప్లేట్ పైన పోసి ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే వెల్లుల్లిపాయలకు కూడా మనకి బుట్ట ఇలాంటివి హోల్స్ ఉన్న బుట్ట లేనప్పుడు ఇలా వెజిటబుల్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసామంటే గాలి బాగా తగులుతూ ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా యూజ్ చేస్తారు ఈ వెజిటబుల్స్ బ్యాగ్ అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి.
చూడండి మనమైతే ఇలాంటి బాటిల్స్ కూలింగ్ తెచ్చుకున్న తర్వాత తాగిన తర్వాత ఇంకా ఇది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ దీనివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనమాట. ఏంటి ఈ బాటిల్ వల్ల మనకి ఏంటి ఉపయోగం హాసిని అనుకుంటున్నారా? చెప్తాను. ఈ బాటిల్ వల్ల కూడా మనకి చాలా ఉపయోగము. ఇప్పుడైతే ఈ బాటిల్ని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేయండి. చాకును వేడి చేసేసి ఇలా మిడిల్లోకి అయితే కట్ చేయాలన్నమాట. ఈ బాటిల్ మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఒక టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలా మనము కట్ చేసుకొని మిడిల్కి కింది వరకు కట్ చేయకూడదు. కింద మనకి మిడిల్లోకి అయితే సరిపోతుందనమాట. కింద ఖచ్చితంగా అలానే ఉండాలి. మనము మన ఇంట్లో కిచెన్ టూల్స్ ఉంటాయి కదా, మనము కిచెన్లో ఒక సిజర్స్, అలాగే స్క్రూ డ్రైవర్లు, అలాగే మనకి చాకులు ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము, కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాంట్లో స్క్రూ డ్రైవర్లు, సిజర్లు, మళ్ళీ ఇలా ఏదైనా ప్లాస్టర్ ఉన్నా అలాంటివి ఏది ఉన్నా సరే దీంట్లోకైతే ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నామంటే మనకి అన్నీ ఒకే చోట ఉంటాయి, కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతుందనమాట. మనం వెతుక్కునే పని ఉండదు. అలాగే ఏదైనా కావాలన్నప్పుడు ఈజీగా దొరికిపోతాయి, టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి అన్నీ ఒకే చోట ఉంటాయి. దీనికి ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇది ఎక్కడైనా ఒక చోట పెట్టేసామంటే కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పని ఉండదు. దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా ఒక డబ్బా నాది ఇది కొనాల్సిన అవసరం ఉండకుండా ఇలా అయితే పెట్టేసుకున్నామంటే చూడ్డానికి చాలా చక్కగా నీట్గా అందంగా కూడా ఉంటుందన్నమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి, మన టైం అనేది సేవ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఏంటి టీ చేస్తున్నాను, టీలో సబ్బు వేస్తున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, టీ పొడిలో సబ్బు వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మనమైతే టీ చేసుకున్న తర్వాత టీ వడగట్టేసుకొని టీ తాగేస్తాము. ఇంకా ఆ టీ పొడిని అంటే ఇలా వడగట్టిన ఆ టీ పొడి ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి, పడేసేటప్పుడు మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ టీ పొడి చేసే అద్భుతము చూడండి. ఈ టీ పొడిని మనం పడేయకుండా దీంట్లో కొద్దిగా సబ్బు అయితే వేసుకోవాలన్నమాట. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. సబ్బు బట్టలు ఉతికే సబ్బు, సారీ అండి, గిన్నెలు కడిగే సబ్బు ఉంటుంది కదా, ఆ సబ్బు కానీ లేదంటే లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోండి. సబ్బు ఎలాగో ఉంటుంది కాబట్టి ఇలా సబ్బునైతే వేసి చూడండి. ఆ టీ పొడిలో వేసేసి ఇలా కలిపేసేయండి. మనం ఇంట్లో ఫిష్, చికెను, అలాగే ప్రాన్స్ ఇలా రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా. మెయిన్ ఎగ్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకి ఎక్కువగా నీచు వాసన, లేదంటే ఫిష్ చేసామంటే ఇల్లంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. గిన్నెలు ఏది పట్టుకున్నా అదే స్మెల్ వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఈ టీ పొడిలో సబ్బు వేసి కడిగేసామంటే ఆ టీ పొడి వల్ల మనకి గిన్నెలు అనేది స్మెల్ అనేది అస్సలు రావన్నమాట. నీట్గా ఉంటాయి, మంచి స్మెల్ వస్తాయి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావు. తప్పకుండా ఇలా అయితే మనము ఏదైనా ఫిష్ కానీ ఎగ్ కానీ చేసినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొత్త వాటిలో తలతల మెరుస్తాయి, అలాగే నీచు వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బీట్రూట్ రసాన్ని అయితే తీసేసుకోండి. బీట్రూట్ను మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి, కొన్ని వాటర్ వేసేసి. తర్వాత దాన్ని ఉడగట్టేసామంటే ఇలా జ్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇలా బీట్రూట్ జ్యూస్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని వేయండి. అలాగే కొద్దిగా కాఫీ పొడి, ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి. కాఫీ పొడి, అలాగే పసుపు, అలాగే శనగపిండి, తర్వాత పెరుగు, ఈ నాలుగిటిని బాగా కలిపేసేసేయండి. ఎలాగో బీట్రూట్ జ్యూస్ ఉంది కాబట్టి దాంట్లోనే వేసేసి కలిపేసేయండి. ఇంకా వాటర్ అవసరం లేదు. అది కాక వాటర్ క్వాంటిటీ పెరుగులో కూడా ఉంటుంది కాబట్టి బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కు, నెక్కు అప్లై చేసుకోండి. మన స్కిన్ అనేది బీట్రూట్ లాగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతూ ఉంటుంది. చాలామందికి గొంతు చుట్టూ, అలాగే నల్లగా ఫేస్ కూడా ఒక్కోసారి నల్లగా అయిపోతూ ఉంటుంది ఎండకు తిరిగిన. అలాంటప్పుడు ఇది వీక్లీలో ఒక 2-3 టైమ్స్ ఇలా అప్లై చేసామనుకోండి, మన స్కిన్ అనేది నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. మనకి స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది అనమాట. ముడతలు అనేది తొందరగా రావు. అలాగే మన స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనము రెగ్యులర్గా వీక్లీలో ఒక 3 టైమ్స్ అప్లై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఆయిల్ని వాడుతూ ఉంటాం కదా తలకి.
తలకి మాత్రమే కాకుండా ఇలా అయితే వాడి చూడండి, రోజ్ వాటర్తో కలిపి, మీరే ఆశ్చర్యపోతారు. రోజ్ వాటర్ని అయితే కొద్దిగా తీసుకోండి. మనము ఆయిల్ని ఎంత తీసుకుంటామో రోజ్ వాటర్ని, లేదంటే రోజ్ వాటర్ ఎంత తీసుకుంటామో ఆయిల్ని అంత సేమ్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడైతే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా రోజ్ వాటర్ని తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో అలాగే ఆయిల్ని కూడా తీసుకున్నాను అనమాట. ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా రెండింటిని బాగా కలిపేసేసి మీరు స్నానం చేసిన వెంటనే తడి పూర్తిగా తుడుచుకోకుండా మొత్తం మీ బాడీకి అంతా ఇలా అప్లై చేయండి. రోజ్ వాటరు అలాగే ఆయిల్ని రెండింటిని కలిపి ఇలా అప్లై చేసామంటే ఇంకా రాబోయేది చలికాలం కదా, మీ స్కిన్ అనేది పగలకుండా చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. స్కిన్కు చాలామంది స్కిన్ అంతా పగిలి మనకి బాక్సులుగా అయినట్లుగా అవుతూ ఉంటుంది. అంటే స్కిన్ అనేది చేతులకి పగిలినట్లుగా అయిపోయి తెల్లగా అయిపోతూ ఉంటుందన్నమాట. చూడ్డానికి అస్సలు బాగా కనిపించదు. అలాంటి వాళ్ళు ఇలా మనం స్నానం చేసిన వెంటనే ఇలా కనుక అప్లై చేసేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. మీకు జిడ్డుగా అనిపిస్తుంది అని అస్సలు అనుకోవద్దు. కొద్దిసేపటికే ఆరిపోతుంది. ఇలా మనకి రెగ్యులర్గా చేస్తూ ఉన్నామంటే మనకి చలికాలంలో మన స్కిన్ అనేది పగలకుండా చాలా న్యాచురల్గా అలాగే స్మూత్గా షైనీగా చాలా మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీరే ఒక 1 వీక్ ట్రై చేయండి, మీరే నమ్మలేరు, అంత బాగుంటుంది మీ స్కిన్ అయితే. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 17th టిప్, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి, మనం రెగ్యులర్గా సిలిండర్ని అయితే వాడుతూ ఉంటాము. సిలిండర్ పెట్టిన చోట మొత్తం సిలిండర్ చుట్టూ సిలిండర్ కింద అంతా మనము ఇల్లు తుడిచినప్పుడు లేదంటే ఏదైనా ఒలిగినప్పుడు దాని కిందకి వాటర్ పోయి అక్కడంతా తుప్పు పట్టేస్తూ ఉంటుంది. మనకి నార్మల్ బండలు అయితే పర్లేదు, కానీ గ్రానైట్ బండలు అలాంటివి అయితే ఇంకా తుప్పు పట్టేస్తుందంటే అసలు పోవు. అంత మంచి కాస్ట్లీ బండల పైన పడిందంటే మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే మీ దగ్గర మెటల్ గాజులు ఉంటాయి కదా, మీరు వాడి పక్కన పడేసి ఉంటారు, కలర్ పోయిందనో లేదంటే షైనింగ్ పోయిందనో సరిగ్గా లేవనో బోరు కొట్టినాయనో, అలాంటి గాజుల్ని ఇలా సిలిండర్ కింద పెట్టేసేయండి. సిలిండర్కి స్టాండ్ కూడా దొరుకుతుంది, మనం డబ్బులు పెట్టి కొనలేనప్పుడు ఇలా గాజులను పెట్టేసేయండి. ఇంకా అసలు అక్కడ తుప్పు పట్టడం కానీ ఏమీ ఉండదు, గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి అసలు తుప్పు పట్టే ఛాన్స్ ఉండదు, నీట్గా ఉంటుంది, మనకి తుప్పు పట్టకుండా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 15 రకాల టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.